సో నమస్తే అండి. ప్రస్తుతం మనం వచ్చేసి గట్కేసర్ దగ్గరలో ఉన్నామండి, నియర్ హైదరాబాదు. సో చూసుకోవచ్చు మన ముందు ఇక్కడ రైతు ఉన్నారు, వెనకాల గొర్రెలు ఉన్నాయి. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి గొర్రెల పట్టేల పెంపకం చేస్తున్నారు. సో మనతోని డాక్టర్ గారు ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ వీడియో ఏంటంటే, సో నా ముందు కనిపిస్తున్నటువంటి ఈ ఫీడ్ సప్లిమెంట్ అనేది గ్రోత్ విషయంలో బాగా పనిచేస్తుందంట. అసలు ఎందుకు ఇది యూజ్ చేయాలి, మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి కదా, ఏమేం కలయికతో దీన్ని తయారు చేశారు, అసలు దీన్ని వాడడం వల్ల రైతుకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఓన్లీ గొర్రెలకైనా ఇంకా వేటికి ఉపయోగిస్తారు, దీనివల్ల ఉపయోగం ఎంతవరకు ఉన్నాయి, ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో వీడియోని చివరి వరకు చూడండి, మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సార్ నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. సార్ మీ పేరు ఒకసారి, మీ డీటెయిల్స్ చెప్పండి సార్ ఒకసారి. నా పేరు డాక్టర్ కేశవ్ సాయి అండి. ఓకే, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ని. ఇదిగో నాకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలిసి నేను కూడా ఈరోజు తెలుసుకుందామని వచ్చాను. ఈ ప్రోడక్ట్ గురించి మనం స్టడీ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది రైతులకి యాక్చువల్గా అయితే 3 రకాల మందులు కొనుక్కొచ్చుకొని కలిపి వాడటం అనేది అలవాటు రైతులకి. దానివల్ల ఖర్చు పెరగటం, వాళ్ళు మాటికి ఏ రేషియోలో కలపాలి, ఎంతంత కలపాలి అనేది కొలతలు వేసుకోవటం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా, క్యారింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఒక ప్రోడక్ట్ ఉందని తెలిసి నేను కూడా స్టడీ చేయటం జరిగిందండి. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ మన వెనకాల గొర్రె పొట్టేలు ఇక్కడ ఉన్నాయి. సో పిల్లలు కూడా ఉన్నాయి, రైతు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అసలు ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే రైతుకి ఎంతవరకు లాభం, అసలు దీంట్లో ఏమేమి మిక్స్ అయి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్చువల్గా మల్టీ విటమిన్స్, మినరల్స్, ఎమైన్ యాసిడ్స్ అన్నీ కలిసి ఉండటం వల్ల ఇది గ్రోత్కి మంచిదని, లివర్కి మంచిది, డైజెషన్కి మంచిది. లోపల ఇది వాడినాక మీట్ కూడా టెక్స్చర్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది, తినడానికి ప్యాలటబిలిటీ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది రైతుకి అడ్వాంటేజే కదా, మార్కెటింగ్ కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది ప్రోడక్ట్ వాడటం వల్ల. ఇందులో వచ్చేసి మనకు వైటమిన్ AD3EC ఇవన్నీ ఉన్నాయండి. ఇది యాక్చువల్గా AD3EC అనేది వీళ్ళు రైతులు విడిగా ఒక బాటిల్ కొంటారు. తర్వాత ఇందులో ఉండే మినరల్స్ కోసం విడిగా కొంటారు, బి కాంప్లెక్స్ కోసం విడిగా కొంటారు. తర్వాత మన ఎమైన్ యాసిడ్స్ గురించి ఒకసారి విడిగా కొంటారు రైతులు. అట్లాగే మిగిలిన ఈ అశ్వగంధ, ఆల్ఫాల్ఫా అనేవి ఈ హెర్బల్ ఐటమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటి కోసం విడివిడిగా కొనుక్కొచ్చుకొని రకరకాల ఐటమ్స్ వాడటం కన్నా అన్ని కలిపి ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఎప్పుడైతే పిల్లలు ఉన్నప్పుడు గ్రోత్ అవసరం ఉంటుంది. ఈ గ్రోత్ అవసరం ఉన్నప్పుడు మనకి ఇటువంటి అన్నీ కలిపిన ప్రోడక్ట్ ఒకటి చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే 5 ml చొప్పున ఇచ్చుకుంటే స్టార్ట్ చేసామంటే అది చక్కగా ఫస్ట్ గ్రోయింగ్ పీరియడ్లో ఎక్సలెంట్గా పెరుగుతుంది. దానికి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి బలంగా, నీట్గా, చక్కగా పెరుగుతుందండి. ఆరోగ్యంగా సాధారణంగా వచ్చే వ్యాధుల నుంచి కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల గొర్రె పిల్ల చక్కగా పెరిగి రేపు అది ఫీమేల్ అయితే కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎదకు రావడానికి అవసరమైన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి, చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. అట్లాగే ఏదైనా డిసీజ్ పరంగా కూడా వ్యాధి నిరోధక శక్తి వలన ఆ డిసీజ్ పరంగా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇది ఇప్పుడు షీప్స్కి, గోట్కి, కాఫ్స్కి వీటన్నిటికి ఉన్నది ఆల్మోస్ట్ అనేది ఎనిమల్స్కి. ఇప్పుడు గొర్రెల విషయానికి వస్తే ఎప్పుడు యూజ్ చేస్తారు, పిల్లల విషయానికి వస్తే ఎట్లా? పిల్లలు అప్పుడైతే కంటిన్యూస్గా వాడాలండి. మంత్లీ ఒక 5 days చొప్పున వాడుకుంటా ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. మంత్లీలో ఒక 5 days వాడితే మంచి రిజల్ట్ ఉంటుందండి. అదే ర్యామ్ ల్యాంప్స్, పొటేల్ పిల్లలు అనుకోండి, మనకి కరెక్ట్గా 8 నెలలకి 25 నుంచి 30 కిలోల బరువు వచ్చే స్థితికి వచ్చేస్తాయి. మంచి గ్రోత్ ఉంటుంది అనమాట, స్పీడ్ గ్రోత్ ఉంటుంది, హెల్తీ గ్రోత్ ఉంటుంది. మామూలుగా ఎంత ఇది 10 ml యూజ్ చేస్తారా, 5 ml యూజ్ చేస్తారా? పిల్లలకి అయితే 5 ml అండి. ఈ పెద్దవాటికి, గొర్రెలకి, వీటికి అయితే 10 ml అవసరం అవుతుంది. మరీ సిగ్గా ఉండి బాగా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉందనుకోండి, దానికి ఒక 15 ml తాగిచ్చినా మనకి రికవరీకి చాలా స్పీడ్గా ఉంటుంది. యూజ్ చేస్తే ఎట్లుంటుంది, గ్రోత్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? ఎర్లీగా వాడింది అయితే ఎర్లీగానే మనకి 25 to 30 kgs వచ్చేస్తుంది 8 monthsకే. ఆ తర్వాత ఒకసారి గ్రోత్ ఆగిపోయినాక వాటికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి అవసరం లేని చిన్న జబ్బులకి, పారుడని, ముక్కుల్లోంచి వచ్చేవి, ఇట్లాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ చూసుకున్నట్టు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఈ మూత్ పుండు కానీ, బ్లూ టంగ్ కానీ చాలా వరకు వ్యాధులు వస్తాయి కదా, మరి ఇది వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే బ్లూ టంగ్ వ్యాక్సిన్ చేస్తారు మన వాళ్ళు. అవును. తర్వాత ET వ్యాక్సిన్ చేస్తారు, అన్ని రకాల వ్యాక్సిన్ చేస్తారు. చేసినా కానీ బాడీ వీక్గా ఉంటే ఆ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ డెవలప్ అవడం చాలా లేట్ అవుతుంది ఏ యానిమల్కైనా. అందుకని ఇది ఆ వ్యాక్సిన్ చేసిన టైంలో కనుక ఇది వాడినట్లయితే
ఇమ్యూనిటీ వేగంగా పట్టుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ గొర్రెలు ఊర్లో గొర్రెలు ఏంటంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడిక్కడ తిరిగి మేసి వస్తుంటాయి. అవును. కొంతమంది ఫామ్లో కమర్షియల్గా పెంచుతారు. అలాంటప్పుడు ఇది వాడడం వల్ల ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్లు కానీ వచ్చే అవకాశం ఉందా? ఫీడ్ సప్లిమెంటరీ అంటున్నారు మీరు, ఆ విషయానికి వస్తే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఓకే. ఎప్పుడైనా విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ మనుషులకైనా వాటికైనా ఎప్పుడూ అవసరమే. వీటి కోసమే మనం లేటెస్ట్గా రకరకాల న్యూట్రిషనల్ టానిక్స్ అవి మనమే తాగుతున్నాం, ఓకే. తింటున్నాం రకరకాల. అలాగే వాటికి కూడా రెగ్యులర్గా ఇట్లాంటిది ఇవ్వటం జరిగితే వాటికి అవసరమైన న్యూట్రియంట్స్ మనం ఏదో మేత పెడతాం తినేసి వస్తాయి, దాణా పెడతాం సరిపోతుంది అనుకుంటే ఓకే. అది సరిపోదండి. ఇది లిక్విడ్ రూపంలో కూడా కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటికి. అంటే ఇవి పొద్దున ఇవ్వాలా, ఇవి సాయంత్రం ఇవ్వాల్సా మామూలుగా? అవి మామూలుగా తిన్నాక ఎప్పుడైనా ఇవ్వచ్చు, తిన్నాక ఈవినింగ్ ఎప్పుడైనా. ఇవ్వచ్చు, మార్నింగ్ ఇవ్వచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మధ్యాహ్నం తీసుకొచ్చినాక తీసుకొచ్చినాక ఇచ్చుకుంటే ఇంకా మంచిదండి. మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ మార్కెట్లో రన్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది? చాలా వరకు చూస్తే ఏపీలో కూడా బాగానే రన్ అవుతుంది. ఏపీలో రాయలసీమ అంతా వాడుతున్నారండి ఇది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా, నెల్లూరు ఇవన్నీ వాడుతున్నారు. ఓకే. మన దీనిలో కూడా తెలంగాణలో కూడా, తర్వాత ఈ నల్గొండ రూట్లో వాడుతున్నారు. సార్ మీరు ఒక డాక్టరు, మీరు చాలా చోట్ల యూజ్ చేస్తున్నారు, అక్కడ రిజల్ట్ అనేది అసలు ఏ విధంగా ఉంది? నేను 2-3 డాక్టర్స్తో కూడా మాట్లాడానంటే వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే నేను దీని గురించి చెప్తున్నాను. ఓకే. 2-3 నాకు కదిరి నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు, డాక్టర్ ధనుంజయుడు అని. ఆయన కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ మీద. అట్లాగే ఒంగోలు నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. ఆ తర్వాత వచ్చి వికారాబాద్ ఏరియాలో ఈ ప్రోడక్ట్ గురించి నేను వినటం జరిగింది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు. ఓకే. సరే వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నేను దీని గురించి స్టడీ చేద్దామని తీసుకొని పూర్తిగా అవగాహన చేసుకున్నాక నేను ఇది మాట్లాడుతున్నాను ఈరోజు. షాప్స్ నుంచి కూడా వచ్చిందండి మంచి ఫీడ్బ్యాక్. ఓకే. సో ఎస్పెషల్ ఓన్లీ గొర్రెలకు, ఈ గోట్ల మేకలకు, గొర్రెలకైనా ఇంకా వేటికి యూజ్ చేస్తారు ఇది? వీటిని మామూలుగా డైరీ ఫార్మ్స్లోని గేదెల్లో గాన పాలు పెరగడానికి వాడుకోవచ్చు అండి. మంచి పాలలో వెన్న శాతం పెరుగుతుంది, ఫ్యాట్ ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ పెరుగుతుంది. ఓకే. సరైన టైంలో ఎదకొస్తాయి, సరైన సైకిల్ ఉంటుంది. ఇప్పుడు మనం డైరీ ఫామ్ పెట్టామంటే కరెక్ట్ సైకిల్ ఉండాలి. ఒకసారి ఈయన తర్వాత 10 నెలలు ఎదకు రాకుండా ఉంటే అది లాస్. ఈయన మళ్ళీ వెంటనే 3వ నెలకల్లా మళ్ళీ కట్టేసి మళ్ళీ సైకిల్ కరెక్ట్గా రన్ అవుతుంటే వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. మంచి మిల్క్ రావడమే కాదు, ఎక్కువ మిల్క్ ఇవ్వటమే కాదు, ఎక్కువ ఫ్యాట్స్ పర్సంటేజ్ ఉంటే కానీ ప్రాఫిట్ ఉండదు. తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ కూడా మామూలుగా ఇప్పుడు మాస్టైటిస్ ఇట్లాంటివి కూడా పొదుగు వ్యాపులు ఎక్కువ వస్తుంటాయి. వాటిలో కూడా వాటి రెసిస్టెన్స్ ఉండాలంటే కూడా విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ కరెక్ట్గా ఉంటే, సమపాళ్లలో ఉంటే కనుక వాటిని తట్టుకొని డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాయి. ఉత్తినే ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేసి డాక్టర్ వెళ్ళిపోయినా ఉపయోగం లేదు. అట్ ది సేమ్ టైం ఇది కూడా సపోర్టింగ్ ట్రీట్మెంట్ కూడా ఉంటే మంచి రికవరీ ఉంటుందండి వాటిలో. సో ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఏది యూజ్ చేయాలనుకున్నా కూడా ఒక డాక్టర్ సలహా సూచన మేరకు యూజ్ చేయండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. మామూలుగా చాలామంది అడిగేది ఏంటంటే ఫైనల్గా ప్రైస్ అడుగుతారు. దీని ప్రైస్ విషయానికి వస్తే ఎట్లుంటుంది? మామూలు వీళ్ళు కొనుక్కొచ్చే 3 రకాల మందులు కలుపుకుంటే వాటికన్నా ఇది తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇది ఇంకో విషయం, ఇది పిగ్గరీ ఫార్మ్స్లో కానీ నాటుకోళ్ళలో కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. వేటికైనా గ్రోతే కావాల్సింది కాబట్టి మనకి పిగ్గరీలో బాడీ వెయిట్ కావాలి, ఓకే, కోళ్ళలో కూడా బాడీ వెయిట్ కావాలి, అట్ ది సేమ్ టైం షీప్లో కూడా బాడీ వెయిట్ కావాలి. అదే డైరీకి వచ్చినప్పటికి మిల్క్ ప్రొడక్షన్ ఉండాలి, హెల్తీ స్కిన్, హెల్తీ అపీరెన్స్ ఉండాలి. సో అన్నిటికీ పనికిరావండి. ఏ ప్రాణికైనా విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ సమపాళ్లలో ఇస్తే మంచి రిజల్ట్. ఏ ప్రాణికైనా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్. ఏ ప్రాణికైనా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీనిపైన ప్రతి ఒక్కటి ఉంటుంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, దీంట్లో ఏమేమి మిక్స్డ్ ఉన్నాయి, అసలు ఏ విధంగా దీన్ని తయారు చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు, ఎంత ఎంఎల్ యూజ్ చేయాలి అనే పర్టికులర్ పూర్తి వివరాలు కూడా ఉంటాయి. సో మార్కెట్ బై ద సాయి వెట్టు ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ పూర్తి వివరాలు ఉంటాయి. మీకు ఏమైనా వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటాయి. ప్రస్తుతం మనం గట్కేసర్ దగ్గరలో ఉన్నామండి. సో ఇక్కడ ఫార్మర్ కూడా ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తర్వాత ముందు కూడా దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే వివరాలతో కూడా మీకు వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.